హలో అండి. ఒక కప్పు గోధుమ పిండి, 2 బంగాళదుంపలతో ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా? బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ రెసిపీ కేవలం 10-15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీకి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. దీని లోపల ఉన్న స్టఫింగ్‌తోనే మనం ఈ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఒక అర స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ పిండిలో కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముందు పిండి మొత్తాన్ని తడుపుకొని ఆ తర్వాత వీలైనంత సాఫ్ట్ చపాతీ ముద్దలాగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ కూడా పిండిలో కలిసేలాగా ఇంకొక 5 నిమిషాల పాటు ఈ విధంగా ప్రెజర్ ఇచ్చుకుంటూ కలపండి. ఇలా పిండిని రెడీ చేసుకుని దీని మీద మూత పెట్టి పక్క నుంచి ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక రోల్ తీసుకొని దాంట్లోకి కారానికి తగినట్లుగా ఒక 3 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేయండి. ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను కూడా పొట్టు తీసి శుభ్రం చేసుకొని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇందులో మనం ఇంకా ఇక్కడ కారాన్ని యూజ్ చేయమండి. దానికి తగినట్లుగానే ఈ పచ్చిమిర్చి అల్లాన్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు బంగాళాదుంపలను తీసుకొని పైన పొట్టంతా తీసేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తురుముకుని వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నామంటే మనం బంగాళాదుంప అనేది కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయ చిన్నగా ఉంటే 2 తీసుకోండి, పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్క అనేది ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదండి, వాటిని నీళ్లు మొత్తం వంపేసి తురుము వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ వేసుకున్న ఉప్పు పసుపు అనేది ఇందులో కలిసేలాగా గెరటితో కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట మీద మగ్గించుకోండి. మధ్యలో మూత ఓపెన్ చేసి గెరటితో కలుపుకుంటూ బంగాళాదుంప అనేది పూర్తిగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మనం బంగాళాదుంపలు సన్నగా తురుముకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. 4-5 నిమిషాల్లోనే ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇక్కడ గరం మసాలా బదులు చాట్ మసాలా వాడుకోవచ్చు, మ్యాగీ మసాలా వాడుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లుగా మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలో దానికి తగినట్లుగా మసాలాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. పిండి చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఇంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సిలిండర్ షేప్లో రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్కి కొంచెం పొడి పిండిని అప్లై చేసుకొని మనం ఏ సైజులో అయితే చపాతీలు రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి ముద్దల్ని ఈక్వల్ పార్ట్స్ లాగా సమానంగా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిని ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇలా మనం పిండిని కట్ చేసుకుంటే ఒక చపాతీ పెద్దగా ఒక చపాతీ చిన్నగా కాకుండా మనకి ఈ పిండి బాల్స్ అనేది అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మనం చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ చపాతీలు చేసుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది మరీ సన్నగా పాముకోవద్దు, అలా అని మరీ లావుగా కూడా చేసుకోవద్దండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీడియం సైజులో చపాతీలు అనేది పాముకోవాలి.
ఇదే విధంగా మనం చేసుకున్న పిండి ముద్దలన్నీ చపాతీలాగా పాముకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. స్టఫింగ్ ఇంత అంత అని ఏం కాదండి. మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ స్టఫింగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో రౌండ్గా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్కి కొంచెం వాటర్ని ఈ విధంగా అప్లై చేయండి. ఇలా వాటర్ని అప్లై చేయడం వల్ల మనము ఫోల్డ్ చేసేటప్పుడు మనకి చపాతీ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుందండి. ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసి పైన ఇంకొక చపాతీతో ఈ విధంగా క్లోజ్ చేసేసి ఎడ్జెస్ని కొంచెం వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు రౌండ్గా ఎడ్జెస్ షార్ప్గా ఉన్న ఏదైనా ఒక బాక్స్ మూతను తీసుకొని ఈ విధంగా దానిపైన పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో మంచిగా చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. ఇలా ఎక్సెస్ ఉన్న ఈ పిండిని కూడా తీసేయండి. ఇప్పుడు నిదానంగా పైన పెట్టిన బాక్స్ మూతను కూడా రిమూవ్ చేసేయండి. ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. చూడండి, చక్కగా మంచి రౌండ్ షేప్లో మనకి ఈ పూరి అనేది రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా స్టఫింగ్ పూరీస్ లాగా రెడీ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. వీటిల్ని ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లో మనం పూరీలు ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. వేడి ఆయిల్ని ఈ విధంగా పూరీ మీదకి పుల్ చేశారంటే పూరీ కూడా చక్కగా పొంగుతూ భలే రౌండ్గా వస్తాయండి. చూసారా ఎంత బాగా పొంగాయో? ఇదే విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడమేనండి. ఇది డీప్ ఫ్రై ఐటమే అయినా ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. ఈ విధంగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మిగిలిన పూరీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిల్ని ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండానే ఇందులో ఉన్న స్టఫింగ్తోనే హ్యాపీగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. వీటిల్ని పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారండి. అంత బాగుంటాయి వీటి టేస్ట్. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.